రేషన్ కార్డ్స్. ఇది తెలంగాణ రాష్ట్రం సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రేషన్ కార్డ్స్ లేక 10 ఏళ్ళు అవుతుంది. అంటే రాష్ట్ర విభజన తర్వాత అసలు ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు మాకెవ్వరికి అందలేదు. రేషన్ కార్డులు కావాలి అని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా సరే గవర్నమెంట్స్ ఇస్తాయి మేము ఇస్తామని చెప్పినా సరే ఇంతవరకు ఇవ్వలేదు. 2006 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు అని గతంలో ఉన్న ప్రతిపక్షం, అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి గతంలో ఉన్న ప్రతిపక్ష ఇదే కాంగ్రెస్ పదే ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ మీద. ఒక్కటన్నా రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక్కొల్లన్నా కొత్తగా సంక్షేమ పథకాలల్లో రేషన్ కార్డు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా? రేషన్ కార్డు లేకపోతే ఈ సన్న బియ్యం కావచ్చు, మీరు ఏవైతే చెప్తున్నారో ఆ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డులే లింకప్ అయి ఉంటాయి. కాబట్టి మీరు పథకాలు ఇవ్వడానికి ఎగ్గొట్టడానికి ఇక రేషన్ కార్డు ఇవ్వట్లేదు అని పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎప్పుడైతే రాష్ట్ర సర్కార్ మేము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు మేము ఇస్తాం, బరాబర్ ఇస్తాం, ఎంతమంది అర్హులో వాళ్ళందరికీ ఇస్తామని గతంలోనే ప్రామిస్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అంతా కూడా రకరకాల అప్లికేషన్లు తీసుకుంది సర్కార్. ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ అనుకోండి, లేదంటే ప్రజాపాలన అప్లికేషన్లు, దాని తర్వాత వివిధ రకాల అప్లికేషన్లు అయితే చాలా టైమ్స్ సర్కార్ అయితే తీసుకుంది. కానీ ఇప్పటి వరకు ఒకటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఈ సర్కారు కూడా ఇవ్వలే. ఇప్పుడు సీరియస్గా దీని మీద కసరత్తు చేస్తున్నాము అని చెప్తున్నారు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తిగా రివ్యూ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇక కోడ్ వచ్చింది, మళ్ళా ఇది కూడా ఎగ్గొడతారు, లేదంటే పోస్ట్పోన్ చేస్తారు అని ఆల్రెడీ బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు ఆల్రెడీ ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకుంది సర్కార్. ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు లేవో, అంటే కోడ్ ఎక్కడైతే అమల్లో లేదో అక్కడ మేము 1,00,000 కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయబోతున్నాం. అండ్ దట్టు ఇమీడియట్గా ఆ ప్రక్రియను స్టార్ట్ చేయండి. 1,00,000 రేషన్ కార్డులు మనము ఉగాది లోపలనే ఇద్దాం. ఎందుకంటే ఉగాది లోపలనే మనం చెప్పినట్టుగా ఉగాది నుంచి సన్న బియ్యం మనం ఇద్దాం అనుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇట్లా లోటుపాట్లు ఏమీ లేకుండా, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా అధికారులు కావచ్చు ఆ శాఖ మొత్తం కూడా సమన్వయంతో పనిచేయండి. ఒక్కరు కూడా ఇట్లా ఏలెత్తి చూపెట్టద్దు. రేషన్ కార్డు వచ్చిందంటే ఈ 1,00,000 మంది కూడా ఎక్కడ కూడా మాకు అది కాలే ఇది కాలే అనో, లేకపోతే ఇలా లోపాలు ఉన్నాయనో ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా ఒక్క కంప్లైంట్ కూడా చేయొద్దు. అట్లాంటి పకడ్బందీగా మనం గ్రౌండ్ వర్క్ చేసినాం. అట్లనే కార్డ్ ఇష్యూలో కూడా ఇదే జరగాలి అని చాలా స్ట్రిక్ట్గా నిన్న రేవంత్ రెడ్డి రివ్యూలో చెప్పినట్టుగా మనకైతే అర్థమవుతోంది. ఇంకోటి ఏంటంటే మరి కొత్త రేషన్ కార్డులు ఎట్లుండాలి? గతంలో కొత్త రేషన్ కార్డులు ఎట్లుండే, ఇట్లా మనకు ఆధార్ కార్డు ఎట్లుండే, ఇంత పెద్దగా ఉండే కదా, ఆధార్ కార్డు సైజులో ఈ కొత్త రేషన్ కార్డ్ పాత రేషన్ కార్డుకి సంబంధించింది మన దగ్గర ఉంటుంది. సో ఇట్లా కాదు, దాన్ని కూడా స్మార్ట్ కార్డ్ లాగా మార్చాలి. దాన్ని కూడా ఏటీఎం సైజ్ ఆఫ్ కార్డ్ ఏదైతే ఉంటుందో స్మార్ట్గా ఏటీఎం సైజులో ఇప్పుడు ఈ రేషన్ కార్డు కూడా ఉండాలి. పూర్తిగా టెక్నాలజీ వైజ్గా కూడా టెక్నికల్గా కూడా అన్ని తీర్లా ఎక్కడ కూడా లోటుపాట్లు రాకుండా, మిస్యూజ్ కాకుండా పకడ్బందీగా ఆ కార్డ్ని రూపొందించాలి. మరి దానికి ఏమన్నా స్కానర్ ఏమన్నా పెట్టాలన్నా, ఇట్లా రకరకాలుగా డిజైన్స్, ఒక 5 డిజైన్స్ అయితే నిన్న అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చూపెట్టినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఒకటి ఫస్ట్ స్మార్ట్గా ఆ కార్డు ఉండాలి అనేది ఒకటి. టెక్నాలజీ వైజ్గా మరి దాని మీద ఏమేమి ఉండాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కావచ్చు, మంత్రికి సంబంధించిన ఫోటో కావచ్చు, లోగో కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ని కేవలం లేడీస్కి సంబంధించిన పేరు మీదనే ఇద్దామనుకున్నారు, ఆడబిడ్డల పేరు మీదనే ఇద్దామనుకున్నారు. మరి ఆడబిడ్డ పేరుతో ఉండి ఆ తర్వాత ఆమె ఫోటో ఒక్కటి మరి పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తుండట. అంటే ఎవరి మీద అయితే కార్డు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆమె ఫోటో ఒక్కటి
ఉంచుతూ మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉండేలాగా అండ్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండేలాగా అట్లా ప్లాన్ చేసినట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఇక బ్యాక్ సైడ్ ఏముండాలి, వాళ్ళ అడ్రస్ ఉండాలి, ఆ తర్వాత ఈ రేషన్ కార్డ్కి సంబంధించిన ఈ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ ఉండాలి, అట్లనే క్యూఆర్ కోడ్ ఏమైనా పెడితే క్యూఆర్ కోడ్ ఉండాలి. సో ఇట్లా ఎవరికైనా నిజంగానే ఇప్పుడు పౌర సరఫరాలకు శాఖ సంబంధించిన నంబర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కడైతే ఈ రేషన్ తీసుకుంటారో ఆ డీలర్కి సంబంధించిన నంబర్ కూడా ఆ కార్డు మీద ఉండేలాగా, అంటే ఈజీ యాక్సెస్ ఉండేలాగా. రేషన్ ఎప్పుడు వస్తుంది, నెలల 1 నుంచి 5 వరకు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, రేషన్ ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఊకే షాప్ దగ్గరికి పోయి, రేషన్ షాప్ దగ్గరికి పోయి కనుక్కొని రాలేరు. కాబట్టి ఒక నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ డీలర్ ఎక్కడైతే ఈమె కార్డు ఉంటుందో ఆ డీలర్ నంబర్ కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మంచి డిసిషన్సే అనుకోవచ్చు. బికాజ్ ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు 1,00,000 కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ కాకుండా కోడ్ లేని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ కార్డ్స్ ఇద్దామన్న ఆలోచన చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తోంది. ఎక్కడ రేషన్ కార్డులు ఇమీడియట్గా జారీ చేయాలి, ఏది ఎమ్మెల్సీ కోడ్ లేని చోట. అది ఎక్కడ, ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. సీఎం ఆదేశాలతో ఈ 3 జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ చేయబోతున్నారు. త్వరగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని సర్కార్ అయితే చెప్తోంది. ఫస్ట్ ఇప్పుడు 1,00,000 కార్డులు ఎక్కడొస్తాయి అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు 1,00,000 కార్డులని ఇష్యూ చేయబోతున్నారు. అసలు సంఖ్య ఎంత, అప్లికేషన్లు కొన్ని లక్షలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చెయ్యాలి అని అంటే ఫస్ట్గా మీరు అనుకోండి, ఇక ఒక పైలట్ ప్రాజెక్టు కింద అనుకోండి. ఇప్పుడు 1,00,000 కార్డులు, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అన్ని చోట్ల ఒకేసారి ఇస్తే గందరగోళం వస్తుందా, అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తాయా, రెక్టిఫై చేయడానికి కొంత టైం పడుతుంది అనుకున్నారా, ఏమనుకున్నారో తెలీదు. ఫస్ట్ అయితే ఇప్పుడు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ జిల్లాలు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి కార్డ్స్ ఇష్యూ చేస్తాము ఉగాది లోపల. ఉగాది నుంచి వాళ్ళు సన్న బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని సర్కార్ ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో కొత్త రేషన్ కార్డులపై స్పీడ్ పెంచింది రాష్ట్ర సర్కార్. ఎన్నికల కోడ్ లేని జిల్లాలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి, వాటి డిజైన్స్ కావచ్చు, రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫోటోస్ ఉండాలా వద్దా అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డితో అధికారులు చర్చలు అయితే జరుపుతున్నారు. సో కొత్త రేషన్ కార్డులను ఏటీఎం కార్డ్ సైజులో చాలా స్మార్ట్ రేషన్ కార్డ్గా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే ఒక కసరత్తు, అంటే సీరియస్ ఆలోచనే చేస్తోంది. ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏటీఎం సైజులో ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ చాలా స్మార్ట్గా ఉండబోతోంది. కానీ దాని మీద ఏముండాలి, ఎట్లా డిజైన్ ఉండాలి అనేదే కొంత ఇన్ఫర్మేషన్, ఆర్ ఇది ఉంటే బాగుంటుందా, అది ఉంటే బాగుంటుందా అన్న డిస్కషన్ చేసినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికైతే పలు రేషన్ కార్డ్ డిజైన్లను సీఎంకు ఆల్రెడీ అధికారులు చూపించారు. అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా ఇక్కడ సరిదిద్దండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇలా చేయండి అని ఆల్మోస్ట్ ఒక డిసిషన్ అయిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో 1,00,000 కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకైతే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం షార్ట్ టెండర్లు పిలిచేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పుడు స్మార్ట్ కార్డ్స్కి సంబంధించి ప్రభుత్వం అయితే ఇవి ఏవి టేకప్ చేయట్లేదు. షార్ట్ టెండర్స్ వైజ్గా బయట వాళ్ళకి వ్యక్తులకు ఇచ్చి ఆ తర్వాత పకడ్బందీగా ఎక్కడ లీకేజ్ లేకుండా ప్రాపర్గా పూర్తిగా దీని మీద కసరత్తు చేసి ఎవరికి టెండర్ ఇస్తున్నాము అసలు ఎక్కడ కూడా పబ్లిక్కి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో నుంచి బయటకి వెళ్ళిపోకుండా పూర్తిగా పకడ్బందీగా ఇది చేయాల్సిందే. అట్లాంటి టెండర్స్ చేసే వాళ్ళనే పిలవండి. స్మార్ట్గా మనం ఏదైతే డిజైన్ ఓకే చేసినామో దాని విధంగా రూపొందించి మనకు ఇవ్వాలి. ఈ టైం లోపల డెడ్ లైన్ పెట్టి ఆ స్మార్ట్ కార్డ్స్ అన్నీ కూడా తెప్పించుకోవాలి అని అధికారులకు చెప్పినట్టుగా మనకైతే అర్థమవుతోంది. ప్రజాపాలనలో తీసుకున్నారు, గ్రామ సభల్లో తీసుకున్నారు, మీ సేవలో తీసుకున్నారు, కులగణంలో అప్లై చేసుకున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ మీరు చూడండి, అంటే 1 year
ఎక్కడెక్కడ తీసుకుంది? ప్రజాపాలనలో తీసుకుంది, గ్రామ సభల్లో తీసుకుంది, బీసేవలో తీసుకుంది, కులగణలో కూడా అప్లై చేసుకున్నారు. ఏంది? కొత్త రేషన్ కార్డుకి సంబంధించి. సో రాష్ట్రం అంతా కూడా ఎన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ రేషన్ కార్డులతోనే లింకప్ అయి ఉంటాయి. ప్రభుత్వం లేదు కాదు అని చెప్తుంది, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. సో ఇన్ని చోట్ల వీళ్ళు అప్లికేషన్ లాగా తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేయకండి అని కూడా చెప్పింది. అండ్ మీ సేవలో ఇది ఆల్వేస్ ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూనే ఉంటాయి, డిఫరెంట్ ఫ్యామిలీస్ అయితేనే ఉంటాయి, కాబట్టి మళ్ళీ వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాల్సిందే. సో ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మీ సేవా కేంద్రాల్లో మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రేషన్ కార్డులకు సంబంధించి తప్పులున్నా సరే, లేదంటే యాడ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉన్నా సరే, మీ సేవా కేంద్రాల్లో మొన్నటి నుంచే అవైలబుల్గా ఉంది. చాలా మంది వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది, అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ ఇన్ని చోట్ల అప్లై చేసుకున్నారు కదా, మళ్ళీ తిరిగి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోకండి అని చెప్పినా మళ్ళీ వెళ్ళి మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటున్నారు. ఇది కొంత టైం టేకింగ్ కూడా అవుతుంది ఆఫీసర్స్కి. అండ్ ఈడ రాకపోయినా మాకు ఈ మీ సేవలో పోతే మళ్ళీ ఇంకోసారి అప్లై చేస్తే ఇంకో అప్లికేషన్ పడుంటుంది అనుకుంటున్నారు, కానీ ఇది టైం టేకింగ్ అవుతుంది, ఇంకా ఎక్కువ ప్రాసెస్ కూడా అవుతుంది, అధికారుల మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. డబుల్ త్రిబుల్ ఇస్తే ఏమవుతుందంటే సేమ్ డీటెయిల్స్ మళ్ళా వస్తాయి. సో అవన్నీ కూడా మళ్ళా ఫిల్టర్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో ఇట్లా ప్రజలు కూడా కొంత సహకరించాలి, అర్థం చేసుకోవాలని ప్రభుత్వం తరఫున కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫిక్స్ అయింది ఏంటి, ఖచ్చితంగా స్మార్ట్ కార్డ్ రూపంలో, అంటే ఏటీఎం ఎట్లుంటుందో స్మార్ట్గా మనం జేబులో పెట్టి క్యారీ చేసేలాగా సేమ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుని కూడా చాలా స్మార్ట్గా రూపొందించాలి, ఏటీఎం కార్డ్ సైజులో ఉండాలి అని ప్రభుత్వం కూడా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన డిజైన్ ఆల్మోస్ట్ ఓకే కూడా అయిందని అంటున్నారు. సో గతంలో ఇట్లా ఇంత పెద్దగా ఉంటుండే రేషన్ కార్డ్, ఇప్పుడు వెరీ స్మార్ట్ చిన్నగా ఏటీఎం కార్డ్ సైజులో రూపొందిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఉగాది నుంచి కూడా ఆ స్మార్ట్ కార్డ్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. అండ్ ఫస్ట్ 1,00,000 కార్డులని పంపిణీ చేయబోతుంది. ఏ జిల్లాలంటే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. ఈ 3 జిల్లాల వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకున్నారో వాటన్నిటినీ స్క్రూటినీ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేసింది. సో 1,00,000 కార్డుల పంపిణీకి పూర్తిగా ముహూర్తం అయితే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫిక్స్ అయినట్టు ఆర్ పెట్టినట్టు మనమైతే అర్థం చేసుకోవచ్చు.